హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం గురించి చర్చించుకుందాము. ఆ అంశమే డాక్టర్ నలిమిల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారంగా కాళోజీ సాహితీ పురస్కారాన్ని చెప్పవచ్చు. సో మరి అవార్డు 2024కు ఎవరికి ప్రకటించడం జరిగింది, అసలు అవార్డుని ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగింది, మొదటి విజేత ఎవరు, సో ఈ అవార్డు యొక్క నేపథ్యం ఏమిటి, ఈ అంశాలపైన ఇప్పుడు మనం చర్చించుకుందాం. రైట్, కాళోజీ సాహితీ పురస్కారం 2024కు గాను సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమిల భాస్కర్కు ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 9వ తేదీ కాళోజీ నారాయణరావు జయంతి. తెలంగాణ సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినంగా జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. కాళోజీ జయంతిని పురస్కరించుకొని తాజాగా ఈ అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో మరి 2024 గాను నేను ఇందాక చెప్పినట్టు సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమిల భాస్కర్కు ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఆయన నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే, తెలంగాణ పదకోశాన్ని రూపొందించిన ఈయన పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే మలయాళ నవల స్మారక శశిగల్ను ఆయన తెలుగులోకి స్మారక శిలలు అనే పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. సో ఆయన అంటే మలయాళంలో ఉన్న స్మారక శశిగల్ను తెలుగులోకి అనువాదించిన స్మారక శిలల పేరుతో అనువాదించినందుకు గాను ఆయనకు 2013 సంవత్సరానికి గాను 2013 సంవత్సరానికి గాను అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో కవి, రచయిత కాబట్టి ఆయన అనేక రచనలు చేయడం జరిగింది. అందులో ప్రముఖంగా చెప్పాల్సినవి మనకు ఒకటి అద్దంలో గాంధారి, అలాగే మట్టి ముత్యాలు, అలాగే శుద్ధముక్క వంటి 17 సంకలనాలను ఆయన ఆవిష్కరించడం జరిగింది. అది కూడా ఇక్కడ గమనించాలి. ప్రస్తుతం నలిమిల భాస్కర్ ఈయన తెలంగాణ రచయితల వేదికకు జాతీయ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకసారి మరి ఆయన తను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది పరిశీలించినట్లయితే, ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అనే ఒక జిల్లా అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం నారాయణపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. సో 2024 గాను డాక్టర్ నలిమిల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం వచ్చింది. దీని నుండి 1 బిట్ని 100% ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న ఏరియా. సో మరి ఆయన ఉన్న రచనలు ఏంది, వాటికి సంబంధించినవి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మనం కాళోజీ సాహితీ పురస్కారం నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం. కాళోజీ సాహిత్య పురస్కారం ఆర్ కాళోజీ సాహితీ పురస్కారం ఏదైనా ఒకటే, మనందరికీ తెలుసు. దీనిని తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో భాష అలాగే సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వాళ్ళు 2015వ సంవత్సరం నుండి దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన అంశమే. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు సంబంధించిన కవులు, రచయితలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా ఆదరించింది. వారి ప్రత్యేకతను ప్రపంచానికి మరోసారి తెలియజేసిందని చెప్పొచ్చు. సో 2015 నుండి ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ సాహిత్య రంగంలో ఎఫర్ట్ చేసిన వారికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డుని మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కాళోజీ జయంతి సెప్టెంబర్ 9వ తేదీ ఆయన జయంతి. నేను ఇందాక చెప్పినట్టు ఆయన జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ కాళోజీ జయంతి సందర్భంగా ఈ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. సో మరి దీనికి ప్రైజ్ మనీ 1,01,116
రూపాయలు అంటే నగదుతో పాటు శాలువా మరియు మెమొంటోను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి బ్రీఫ్గా చూస్తే కాళోజీ సాహిత్య పురస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారంగా చెప్పవచ్చు. 2015 నుండి ప్రారంభమైంది. తెలంగాణలో తెలంగాణ భాష అలాగే సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసే వారికి ఈ అవార్డుని ఇస్తున్నారు. సో మరి ప్రైజ్ మనీ కూడా దీనికి ఉంటుంది 1,01,116. దాంతోపాటు శాల్వా మెమోంట్ అనేది మనకు తెలిసిన విషయమే, సాధారణంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మరి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది చూస్తే 2015లో అమ్మంగి వేణుగోపాల్. ఇప్పుడు కాళోజీ సాహిత్య పురస్కారం పర్టికులర్గా ఒక పుస్తకానికి ఇవ్వరు, అదే కేంద్ర సాహిత్య అకాడమీ అనేది పర్టికులర్గా బుక్కి ఇస్తారు. కాబట్టి ఏ బుక్కు కాళోజీ సాహితీ పురస్కారం వచ్చింది అనేది ప్రశ్న ఉండదు. సో ఆయన అనేక రచనలు రాస్తాడు. వీలైతే ఈ సందర్భంగా ఆయన రచనల పైన కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి 2015 అమ్మంగి వేణుగోపాల్, 2016 గోరటి వెంకన్న, 2017 డాక్టర్ రావులపాటి సీతారాం, అలాగే 2018లో అంపశయ్య నవీన్, 2019లో కోట్ల వెంకటేశ్వరారెడ్డి, 2020లో రామచంద్రమౌళి, అలాగే 2021లో పెన్నా శివరామకృష్ణ, అలాగే 2022లో శ్రీ రామోజు అరగోపాల్, 2023లో జయరాజ్కు రావడం జరిగింది. తాజాగా నేను ఇందాకే చెప్పినట్టు 2024 మాత్రం నల్మెల భాస్కర్కు రావడం జరిగింది. ఇక ఒకసారి మనం ఇందాకే చెప్పినట్టు కాళోజీ నారాయణరావు సో తన జీవితాంతం తెలంగాణ భాష, తెలంగాణ యాస, అలాగే ఒక రకంగా తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత అని చెప్పవచ్చు. సో మరి కాళోజీ నారాయణరావు యొక్క జననం 1914 సెప్టెంబర్ 9వ తేదీన ఆయన జన్మించడం జరిగింది. సో ఆయన మనం ఇందాకే రచయిత అన్నాం కాబట్టి అనేక రచనలు రాయడం జరిగింది. అందులో అనాకథలు, పార్థివ వ్యయం, అలాగే నా భారతదేశ యాత్ర, అలాగే నా గొడవ, ఇది నా గొడవ అనే అటువంటి ప్రముఖ రచనలు రాయడం జరిగింది. అలాగే మనకు స్లోగన్స్ కూడా మనం కాళోజీ నారాయణరావు తరచుగా వింటాం. ఆయన స్లోగన్స్ ఒక సిరచుక్క లక్షల మెదళ్లకు కదలిక, ఒక సిరచుక్క లక్షల మెదళ్లకు కదలిక. అలాగే మనకు జయప్రకాష్ నారాయణ ఫ్రీడమ్ ఫైటర్ జయప్రకాష్ నారాయణ మరణించిన సందర్భంగా ఆయన ఒక స్లోగన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పుట్టుకనిది, చావునిది, బతుకంత దేశానిది. సో అటువంటి గొప్ప గొప్ప రచనలు కానీ స్లోగన్స్ కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తే మనకు తెలుసు కాళోజీ నారాయణరావు. చాలా విషయాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు మీకు PDF రూపంలో సమాచారం మాత్రం రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుంది. దాన్ని కూడా మీరు సంప్రదించవచ్చు. సో ఆల్ ద బెస్ట్.